పెహల్గాం ఉగ్రదాడిపై అగ్గి మీద గుగ్గిలమవుతున్న భారత్ పాక్పై ముప్పేట దాడికి దిగింది. మరిన్ని ఆంక్షలతో విరుచుకుపడింది. పాకిస్తాన్ దౌత్యవేత్తకు సమన్లు జారీ చేయడంతో పాటు అన్ని రకాల వీసా సేవలను రద్దు చేసింది. ఆ దేశానికి వివిధ కారణాలతో వెళ్లిన భారతీయులు వెంటనే స్వదేశానికి తిరిగి రావాలని ఆదేశించింది. పాకిస్తాన్కు చెందిన నటుడి చిత్రం విడుదలను ఆపివేసింది. ఉగ్రవాదంపై ఉక్కుపోతం మోపుతామని అఖిలపక్ష నేతలకు కేంద్రం హామీ ఇచ్చింది. మరోవైపు భారత్పై పాకిస్తాన్ అక్కసు వెళ్లగక్కింది. సిమ్లా ఒప్పందంతో పాటు మిగిలిన ద్వైపాక్షిక ఒప్పందాలను పక్కన పెడుతున్నట్లు ప్రకటించింది భారత్. పహల్గాం ఉగ్రదాడి తర్వాత దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి. పాక్కు ఉగ్రవాదులకు వ్యతిరేకంగా నిరసనలు పెల్లుబికాయి. పాకిస్తాన్ను కట్టడి చేసే దిశగా భారత్ మరిన్ని చర్యలకు ఉపక్రమించింది. ఉగ్రమూకలకు ఆశ్రయమిస్తున్న పాకిస్తాన్కు అందిస్తున్న అన్ని రకాల వీసా సేవలను నిలిపివేసింది. పాకిస్తాన్కు చెందిన ఎక్స్ ఖాతాలను నిలిపివేసింది. ఆ దేశానికి వివిధ కారణాలతో వెళ్లిన భారతీయులు వెంటనే తిరిగి రావాలని ఆదేశించింది. ఇప్పటికే జారీ చేసిన వీసాలు ఈ నెల 27 వరకే చెల్లుబాటవుతాయని, మెడికల్ వీసాలు ఈ నెల 29 వరకే చెల్లుతాయని భారత ప్రభుత్వం ప్రకటించింది. ఈ గడువు ముగిసేలోగా వారంతా భారత్ను వీడి వెళ్లిపోవాలని విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. వివిధ పనుల నిమిత్తం పాకిస్తాన్కు వెళ్లిన భారతీయులు వెంటనే తిరిగి రావాలని కేంద్రం సూచించింది. వీసాల రద్దు నేపథ్యంలో భారత్లో ఉన్న పాక్ జాతీయులు భారత్ను వీడుతున్నారు. అయితే దేశంలో పాక్ జాతీయులను గుర్తించి వారిని వెనక్కి పంపించే ఏర్పాట్లు చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్ని రాష్ట్రాలను కోరారు. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఆయన మాట్లాడారు. స్థానికంగా ఉంటున్న పాకిస్తానీయులను గుర్తించి ఆ సమాచారం కేంద్రానికి పంపించాలని కోరారు. అప్పుడే వారి వీసాల రద్దుకు అవకాశం ఉంటుందన్నారు. అయితే గతంలో భారత సార్క్ వీసా పొడిగింపు పథకం కింద చాలా మంది పాక్ జాతీయులకు భారత్లో పర్యటించే అవకాశాలను కల్పించారు. ఈ ప్రోగ్రాం కింద భారత్లో ఉన్న ఎవరైనా సరే 48 గంటల్లో దేశాన్ని వీడాలని కేంద్రం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. పాకిస్తాన్కు సంబంధించిన ఎక్స్ అధికారిక ఖాతాను మన దేశంలో కలిపివేయించింది కేంద్ర ప్రభుత్వం. దేశంలోని పాకిస్తాన్ దౌత్యవేత్తకు సమన్లు జారీ చేసింది. దౌత్యవేత్త సాద్ అహ్మద్ వరైచ్కు కేంద్రం సమన్లు జారీ చేసింది. ఆయన్ని పిలిపించి పాక్ మిలిటరీ అధికారులకు పర్సోనా నాన్ గ్రాటా అంటే అయిష్టమైన వ్యక్తులు అనే అధికారిక నోటీస్ అందించింది. మరోవైపు పాకిస్తాన్ నటుడు ఫవాద్ ఖాన్ నటించిన అబీర్ గులాల్ అనే చిత్రం విడుదలపై నిషేధం విధించింది. అటారీ వాఘా సరిహద్దును మూసివేసిన నేపథ్యంలో రీట్రీట్ వేడుకను బీఎస్ఎఫ్ నామమాత్రంగా నిర్వహించింది. పాక్ గార్డులతో కరచాలనాన్ని రద్దు చేసింది. రీట్రీట్ సందర్భంగా సరిహద్దు గేట్లను తెరవలేదు. మిగిలిన అన్ని డ్రిల్స్ ని యథావిధిగా నిర్వహించామని బీఎస్ఎఫ్ ఒక ప్రకటనలో వెల్లడించింది. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించేందుకు ఢిల్లీలో అఖిలపక్ష సమావేశాన్ని ప్రభుత్వం నిర్వహించింది. భద్రత కోసం అన్ని రకాల చర్యలు చేపడతామని ప్రభుత్వం వెల్లడించింది. ఉగ్రవాదులు, ఉగ్ర శిబిరాలపై చేపట్టే ఎటువంటి నిర్ణయాత్మక చర్యలకైనా తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రభుత్వానికి అఖిలపక్ష నేతలు స్పష్టం చేశారు. పహల్గాంలో పిరికి పంద చర్య వెనుక పాకిస్తాన్ కుట్ర ఉందని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఆరోపించింది. మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి జైశంకర్ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి ఉగ్రదాడి గురించి వివరించారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ అధ్యక్షతన ఢిల్లీలో అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. జమ్మూ కాశ్మీర్లోని పరిస్థితిపై వారు సమీక్షించారు. శ్రీనగర్లో ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. అమాయక పౌరులపై జరిగిన దాడిని ముక్త కంఠంతో ఖండిస్తూ తీర్మానం చేశారు. అటు తమపై ఆంక్షలు విధించిందనే అక్కసుతో భారత్పై పాకిస్తాన్ విషం చిమ్మింది. ఉగ్రదాడిపై స్పందించి వేగంగా చర్యలు తీసుకుంటున్నందుకు అక్కసు వెళ్లగక్కింది. భారత్ తమపై చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని నోరు పారేసుకుంది. ఒకవేళ భారత్ వద్ద ఏదైనా ఆధారాలు ఉంటే చూపాలన్నారు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్.
భారత్ తీసుకున్న కఠిన నిర్ణయాల నేపథ్యంలో ఇస్లామాబాద్లో ఆ దేశ జాతీయ భద్రతా కమిటీ సమావేశమైంది. భారత్ అమల్లోకి తెచ్చిన అన్ని ఆంక్షలను తమ దేశము విధిస్తోందని ప్రకటించింది. కీలక సిమ్లా ఒప్పందాన్ని నిలిపివేస్తున్నామని వెల్లడించింది. తమ గగనతలంపై మన దేశ విమానాల రాకపోకలపై నిషేధం విధించింది. సిమ్లా ఒప్పందంతో పాటు మిగిలిన ద్వైపాక్షిక ఒప్పందాలను పక్కన పెడుతున్నట్లు ప్రకటించింది. వాఘా సరిహద్దును తాము మూసివేస్తున్నట్లు వివరించింది. భారతీయులకు జారీ చేసే అన్ని వీసాలను రద్దు చేస్తున్నామని ప్రకటించింది. అయితే సిక్కు భక్తులకు మినహాయింపు ఉంటుందని తెలిపింది. భారత్ హైకమిషన్ కార్యాలయంలో ఉండే సైనికాధికారులను దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. దౌత్య సిబ్బందిని 30కి తగ్గిస్తున్నట్లు వెల్లడించింది. అనంతరం నిర్ణయాలను పాక్ ప్రభుత్వం వెల్లడించింది. తమపై దాడి జరిగితే తిప్పికొట్టడానికి సిద్ధంగా ఉన్నామంది. సింధు జలాల ఒప్పంద అమలును భారత్ నిలిపివేయటాన్ని ఖండించింది. పాకిస్తాన్కు ఉద్దేశించిన నీటిని మళ్లించడానికి గాని ఆపడానికి గాని జరిగే ప్రయత్నాన్ని యుద్ధచర్యగా పరిగణిస్తామంది. తమ గడ్డపై ఉగ్రవాదులే లేరంటూ ఇన్నాళ్లు బీరాలు పోయిన పాకిస్తాన్కు గట్టి షాక్ తగిలింది. ఉగ్ర సంస్థలకు నిధులు, ఉగ్రవాదులకు శిక్షణ నిజమేనంటూ పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ స్వయంగా అంగీకరించారు. ఓ అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చేసిన వ్యాఖ్యలు పాక్ నీచ బుద్ధిని బయటపెట్టాయి. అయితే అమెరికా కోసమే తాము ఉగ్రవాదులను పెంచి పోషించామంటూ ఆ మంత్రి చెప్పడం సంచలనం రేకెత్తిస్తోంది. పహల్గాం దాడి తర్వాత భారత్తో నెలకొన్న ఉద్రిక్తతలపై పాక్ రక్షణ మంత్రి ఓ అంతర్జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఉగ్ర సంస్థలకు నిధుల సమీకరణ, ఉగ్రవాదులకు శిక్షణ, మద్దతు వంటివి పాక్ చాలా కాలంగా చేస్తోంది. దీనిపై మీ స్పందన ఏంటని ఆ జర్నలిస్ట్ ప్రశ్నించారు. అమెరికా, బ్రిటన్ సహా పశ్చిమ దేశాల కోసమే 3 దశాబ్దాల పాటు మేం ఈ చెత్త పనులన్నీ చేస్తున్నామని అసలు విషయం బయటపెట్టారు ఆసిఫ్. పహల్గాంలో పర్యాటకులపై పాక్ ప్రేరేపిత ఉగ్రమూకలు 26 మందిని బలికొంటే ఆ దాడిని న్యూయార్క్ టైమ్స్ పేపర్ తప్పుగా రిపోర్ట్ చేసింది. న్యూయార్క్ టైమ్స్ కథనానికి అమెరికా ప్రభుత్వం కౌంటర్ ఇచ్చింది. లష్కరే తోయిబాకు అనుబంధంగా పనిచేస్తున్న ది రెసిస్టెంట్ ఫ్రంట్ ఉగ్ర సంస్థ ఈ మతోన్మాద దాడికి పాల్పడింది. ఈ ఘటనపై కథనాన్ని వెలువరించిన ది న్యూయార్క్ టైమ్స్ కశ్మీర్లో మిలిటెంట్లు జరిపిన దాడిలో 26 మంది చనిపోయారని పేర్కొంది. ఈ కథనంపై అమెరికా ప్రభుత్వానికి చెందిన విదేశాంగ కమిటీ ఎక్స్ వేదికగా తప్పుబట్టింది. ఇది మిలిటెంట్ దాడి కాదని, ఇది టెర్రరిస్ట్ అటాక్ అని పేర్కొంటూ న్యూయార్క్ టైమ్స్ రాసిన కథనాన్ని సరిచేసింది. మిలిటెంట్స్ అని రాసిన చోట రెడ్ మార్కుతో కొట్టివేసి అక్కడ టెర్రరిస్ట్ అని సరిదిద్దింది. ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ని ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది.